హలో ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ టూ సెషన్స్ ఫస్ట్ సెషన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, క్లయింట్కి సర్వర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది కొంతవరకు బేసిక్స్ నేర్చుకున్నాం. తర్వాత ఏ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయినా జావా స్క్రిప్ట్ అయిండొచ్చు, డాట్ నెట్ అయిండొచ్చు, జావా ఫుల్ స్టాక్ అయిండొచ్చు అండ్ పైథాన్ వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ అయిండొచ్చు. ఏ ఫుల్ స్టాక్ అయినా కూడా ఫ్రంట్ ఎండ్ వచ్చే వరకు కామన్గా ఉంటుంది. అది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ యొక్క ఫ్రేమ్వర్క్స్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ పైన ఉన్న లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో అంతవరకు మనం మాట్లాడేసుకున్నాం. తర్వాత బ్యాక్ ఎండ్లో మనం నిన్న క్లియర్గా జావాకి అండ్ జావా స్క్రిప్ట్ ఉన్న డిఫరెన్స్ని కొంతవరకు అర్థం చేసుకున్నాం. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసింక్రనస్గా వర్క్ అవుతుంది. జావా, పిహెచ్పి, అలాగే డాట్ నెట్ అండ్ మిగతా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి మల్టీ థ్రెడెడ్ అండ్ బ్లాకింగ్ నేచర్తో అవి వర్క్ అవుతాయి. సో అందువలన మనకు ఇండస్ట్రీలో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఆ, ఆ ప్రతి ప్రాజెక్ట్లో జావా స్క్రిప్ట్ అనేది సర్వర్ సైడ్ నోడ్ చేసి కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. దాంతోపాటు కొన్ని కొంత మైక్రో సర్వీసెస్ని ఇలాంటివన్నీ జావా కానీ లేకపోతే పైథాన్ కానీ ఏదో ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో ఎవరైనా సరే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే అది జావా స్క్రిప్ట్. ఆ తర్వాత దాంతోపాటు మీరు ఏదో ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో నా సజెషన్ అయితే ఎవరైతే ఇప్పుడు కొత్తగా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారో నా సజెషన్ అయితే జావా స్క్రిప్ట్ ప్లస్ జావా కాంబినేషన్లో వెళ్ళండి. లేదు మీరు ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి, జావా స్క్రిప్ట్ ప్లస్ పైథాన్లో వెళ్ళండి. ఆల్రెడీ మీరు డాట్ నెట్ నేర్చుకుంటే కనుక జావా స్క్రిప్ట్ విత్ డాట్ నెట్, ఓకే, మీరు ఏదైతే నేర్చుకున్నారో దాంతో వెళ్ళండి. ఓకే, ఈరోజు మన టాపిక్ నేను చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అయితే ఆ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక రెండు అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాం మీకు, ఇంట్రెస్టింగ్ థింగ్సే. ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, నేను స్క్రీన్ షేర్ చేయలేదు కదా, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? ఇంకా లోడ్ అవుతుంది. స్క్రీన్ కనబడుతుందా అందరికి? నేను వీడియో ఆపేసా, కనబడుతుంది కదా. సో మనము కోడ్ విత్ రఘు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 months అయింది. సో లక్కీగా మనం ఈ రోజు వరకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకే, నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ లాగా కన్సిడర్ చేయను, వాళ్ళందరూ స్టూడెంట్స్గా కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇది ఒక మంచి అచీవ్మెంట్ మనకి. ఓకేనా, ఈ విధంగా మనం ఇంకా అసలు వర్క్ అనేది జనవరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో అయితే చాలా మంది అనుకోవచ్చు, రఘు 3 monthsలోనే మీరందరూ వీడియో ఆపేసేయండి, మ్యూట్లో ఉండండి, నేను ఒకవేళ అవసరమైనప్పుడు నాకు మెసేజ్ పెట్టండి, నేను అప్పుడే మీకు చెప్తాను మాట్లాడమని. అప్పటి వరకు జీవన్ ప్లీజ్ వీడియో ఆపేసేయి, ఎవరైనా సరే వీడియో ఆపేసేయండి, అవసరం అవసరం లేదు వీడియో. ఓకే, సో 10,000 సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయ్యాము. దట్ మీన్స్ 10,000 మెంబర్స్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు. అయితే ఒక రకంగా హ్యాపీగా ఉన్నప్పటికీ ఇంకొక చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అయ్యే వరకు వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ని, వాళ్ళకున్న డౌట్స్ని, లేదు వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. సో దానికి తగ్గట్టు నేను కొత్త, ఇంకా అవసరమైతే ఎక్కువ మంది ట్రైనర్స్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే నిన్న ఒక స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. కనబడుతుందా ఇది? ఓకే, ఇక్కడ ఏం రాశారంటే, నైస్ అన్న, నౌ యూ స్టార్టెడ్ లైక్ ఫ్రీ కోర్సెస్, దెన్ ఆఫ్టర్ యూ విల్ బీ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ తెలుగు పీపుల్ అండ్ సెల్ కోర్సెస్ ఇన్ ఫ్యూచర్. యూ పీపుల్ సెల్ ఎయిర్ ఫర్ మనీ టు. అంటే గాలిని కూడా ఏంటి మనీకి అమ్మేస్తారు. ఓకే, సో తను అలా అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే చాలా మంది సేమ్ ఫస్ట్లో ఇనిషియల్గా ఫ్రీగా
ట్రైనింగ్స్ ఇస్తూ, ఆ తర్వాత పెయిడ్ కోర్సెస్ లాగా తీసుకుంటూ, ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కాబట్టి తను నన్ను కూడా అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే నేను దానికి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా క్లియర్‌గా. తనకిచ్చాను ఆన్సర్. బట్ నేను ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్‌కి ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను క్లియర్‌గా చెప్తాను. ఓకే. మీలో ఎంతమంది అనుకుంటున్నారు? ఫస్ట్‌లో ఫ్రీగా ఇచ్చేసి తర్వాత నేను డబ్బులు తీసుకుంటానని. ఓకే. ఏదైనా కోర్సెస్ అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఎవరు చెప్పకపోవచ్చు. బట్ మనసులో చాలా మంది అనుకుంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒకవేళ అలా కోర్సెస్‌ని అమ్మే వాళ్ళయుండొచ్చు. లేకపోతే ట్రైనింగ్‌కి డబ్బులు తీసుకునే వాళ్ళయుండొచ్చు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. నచ్చకపోతే జాయిన్ అవ్వకపోవచ్చు. అది సెకండరీ. అయితే మనం ఎస్‌విజిఐఈలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనీ అనేది లేకపోతే కోర్సెస్‌ని అమ్మడం గాని, లేకపోతే ఇంకోటి ఇప్పుడు వేరే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ అయ్యుండొచ్చు. వేరే ఎవరైనా ఉన్నారు. వాళ్ళు మనకు డబ్బులిచ్చేసి పెయిడ్ ఏమంటారు? ప్రమోషన్స్ ఉంటాయి సార్. అలాంటివి గూడా మనం చేయట్లేదు. సో, మనం ఎస్‌విజిఐ స్టార్ట్ చేసింది ఎందుకంటే, సో, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని వన్ బై వన్ మనం సాల్వ్ చేస్తూ రావాలి. సో, అందుకోసం నాకు మనీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి టైం. సో, నేను డెఫినిట్‌గా ట్రైనింగ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా ఉంటాయి. మీరు ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత మీరు థాంక్స్ చెప్పకపోయినా పర్లేదు. మీరు నన్ను గుర్తుపెట్టుకోకపోయినా నాకొచ్చిన నష్టం లేదు. ఒకవేళ పొరపాటున మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు నేను గుర్తుంటే, మీరు కూడా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటే, మీరు ఎస్‌విజిఐకి ఇవ్వాల్సింది టైం. సో, ఇది చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు ఉండరు. ఎందుకంటే అలా ఇప్పటివరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు. సో, అయితే మీరు నమ్ముతారా? నమ్మరా? అనేది నేనసలు పట్టించుకోను. ఒకవేళ అలాంటి కామెంట్స్ పెట్టినా గూడా నేను ప్రతిసారి రిప్లై ఇవ్వలేను. సో, వాళ్ళు మేబీ 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాతో, లేకపోతే 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే. అయితే మనం ఈ ట్రైనింగ్స్ అనేవి ఎప్పటి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా ఉంటాయంటే, జనవరి 12, 2047 ఏదైనా స్పెషాలిటీ ఉందా 2047కి? 2047 ఇయర్‌కి ఏమైనా స్పెషాలిటీ ఉందా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 2047కి ఏదైనా స్పెషాలిటీ ఉందా మన ఇండియాలో? ఇండిపెండెన్స్ డే వచ్చి 100 ఇయర్స్ అవుతుంది. యాహ్! సో, ఇండిపెండెన్స్ డే వచ్చి 100 ఇయర్స్ అవుతది. సో, అప్పటి వరకు ఎస్‌విజిఐ ఉంటుంది. అప్పటి వరకు ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. ఒకవేళ మనం సక్సెస్ అయ్యామనుకోండి. ఆ తర్వాత ఎస్‌విజిఐ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు ఫెయిల్ అయిపోయాం. మనం ఏమీ సాధించలేకపోయాం అనుకోండి. ఆ తర్వాత కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు 23 ఇయర్స్‌లో మనం ఈ కష్టపడుతున్నాం. సో, దానికి ప్రతిఫలం లేదనుకోండి. ఆ తర్వాత నేను దాని గురించి వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో, జనవరి 12, 2047 వరకు ఎలాంటి మనీ అని అంటే ఇప్పుడు మీరనుకోవచ్చు. అన్న బానే నటిస్తున్నావులే. ఏముంది యూట్యూబ్ ఇలా చెప్పేసి యూట్యూబ్ ఛానెల్‌కి బాగా సబ్‌స్క్రైబర్స్ వచ్చేస్తే బాగా డబ్బులొచ్చేస్తాయి. ఓకే. ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ వస్తే మాత్రం డెఫినిట్‌గా నేను తీసుకుంటాను. అందులో ఎలాంటి మొహమాటం లేదు. అయితే ఎస్‌విజిఐ అనే యూట్యూబ్ ఛానెల్‌లో గనక మానిటైజేషన్ వల్ల అయ్యుండొచ్చు. ఏదో రకంగా అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి కాకుండా యూట్యూబ్ నుంచి గనక డబ్బులొస్తే, ఆ డబ్బుల్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఎస్‌విజిఐకి మాత్రమే ఖర్చు పెడతాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకొచ్చిన నష్టం లేదు. ఓకే. సో, దెన్ ఇంకొకటేంటంటే ఇప్పుడు కోడ్ విత్ రఘు ఉంది గదా! కోడ్ విత్ రఘులో వచ్చిన అమౌంట్ ఏదైనా పొరపాటున ఆహ్, ఏమంటాం మానిటైజేషన్ వీటి వల్ల ఏమైనా డబ్బులొస్తే అది మాత్రం ఫ్యామిలీకిస్తాను. ఓకే. సో, ఇంక మళ్ళీ మళ్ళీ వీటి గురించి ఆహ్, నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సందర్భం వచ్చింది. ఎట్లాగో ఇక్కడ 10,000 వచ్చారు. కాబట్టి ఆటోమేటిక్‌గా అందరూ అనుకుంటారు. వీడు డబ్బులు సంపాదించడానికి వచ్చాడని. బట్ నేను చెప్తున్నాను. నేను జస్ట్ టీ షాప్ పెట్టినా గూడా యూట్యూబ్‌లో వచ్చే మనీ కంటే మీరు ఇచ్చే కోర్సెస్‌కొచ్చే మనీ కంటే కూడా ఎక్కువ సంపాదించొచ్చు. ఎలా ఎలా సంపాదించాలో నాకు తెలుసు. కావాలంటే మీకు గూడా నేర్పిస్తాను. సో, దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటేంటంటే మీరెప్పుడైనా సరే ఒక పర్సన్‌ని గాని, లేకపోతే మనుషుల్ని నమ్మాల్సిన పని లేదు. చెప్పలేం మనుషులు ఎలా అయినా మారొచ్చు.
మీరు నమ్మాల్సింది ఎవరిని? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నమ్మండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. టెక్నాలజీని నమ్మండి. టెక్నాలజీని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అవి ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయవు. మేబీ నేను ఫ్యూచర్లో ఏమైనా మనుషులం కదా, మారిపోయి మోసం చేయొచ్చేమో, కానీ టెక్నాలజీ అయితే మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడతో దానికి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటా. నౌ వీ కెన్ జంప్ ఇన్ టు జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఆపిస్తాను. సో స్టూడెంట్స్, ఇప్పుడు జావా స్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం కదా. సో మన స్టూడెంట్స్ 10,000 రీచ్ అయిన సందర్భంగా నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అయితే ఈ సెషన్ని కంప్లీట్గా ఇప్పుడు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సెషన్ని కంప్లీట్గా విని నేను మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో మీరు మంచి క్వశ్చన్ అడిగినా, లేకపోతే నేను ఇచ్చిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పినా, అన్నిటిని బేస్ చేసుకొని లాస్ట్లో, ఈ సెషన్ లాస్ట్లో ఎవరైతే ఈ మీటింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. చాలా చిన్నది, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ అవసరమైతే ఇంకొక గిఫ్ట్ ఇస్తాను. సో దాని గురించి తర్వాత మాట్లాడతాను. రెడీయా అందరూ? రెడీయా? ఓకే, ప్రాపర్గా వినండి, అర్థం చేసుకోండి. నేను మధ్య మధ్యలో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి చాట్ జీపీటీ అన్నింటినీ రెడీగా పెట్టుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో వెబ్ డెవలప్మెంట్లో మనకు జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో 3 ఉంటాయి. 3 మేజర్ ఫుల్ స్టాక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఒకటి వచ్చి ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్ పైన ఉన్న లైబ్రరీస్ని, ఫ్రేమ్వర్క్స్ని బేస్ చేసుకొని. సో నేను ఇక్కడ పెయింట్లో రాస్తాను. అదేంటంటే చెప్పండి, MERN స్టాక్, మెన్ స్టాక్ అని ఒకటి ఉంటుంది. మీన్ స్టాక్ అని ఒకటి ఉంటుంది. తర్వాత MVVN. సో ఇక్కడ కామన్ గా ఎం అంటే ఎం ఫర్, చెప్పండి, ఎం ఫర్ MongoDB. గుడ్, MongoDB. E for Express.js. yes, Express.js. తర్వాత N for Node. Node.js. Node.js. సో ఇది కామన్. సో Express.js అంటే ఏంటి అది చెప్తాను. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న చేంజ్ ఏంటంటే RAV. చెప్పండి, R ఫర్ React, A for Angular, Angular. good, V for Vue. Vue.js. వెరీ గుడ్, Vue.js. సో చాలా మంది Vue.js ని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు, బట్ Vue.js ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫ్రేమ్వర్క్. సో ఇది సో మనం ఏం నేర్చుకోబోతున్నాం? సో మనం కంప్లీట్ గా మెన్ స్టాక్ నేర్చుకోబోతున్నాం. కానీ నేను డెఫినెట్ గా ఓకే, యాక్చువల్గా 2 days బ్యాక్ నుంచి నేను యాంగులర్ కూడా నేర్చుకుంటున్నా. లక్కీగా ఛాన్స్ దొరికింది. సో మీకు యాంగులర్ సంబంధించిన బేసిక్స్ అయితే డెఫినెట్ గా నేర్పిస్తాను. అలాగే మనం Vue.js యొక్క బేసిక్స్ అంటే మెన్ స్టాక్ ని కంప్లీట్ గా నేర్చుకుంటాము. యాంగులర్ యొక్క బేసిక్స్, Vue.js యొక్క బేసిక్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. వెరీ గుడ్. సో ఇక్కడ
సో ఈ మెర్న్ స్టాక్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు తెలుసా ఏదైనా మెర్న్ స్టాక్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్స్ మీకు ఏమైనా తెలుసా? weather applications. ఓకే, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కాదు, మోస్ట్ పాపులర్ వెబ్ అప్లికేషన్స్ ఏమైనా తెలుసా? ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ లో అసలు రియాక్ట్ చేసి నెట్ఫ్లిక్స్. యూజ్ చేసిందే ఫేస్బుక్ కాబట్టి డెఫినెట్ గా ఫేస్బుక్ లో రియాక్ట్ చేసి యూజ్ చేస్తారు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్. సారీ నెట్ఫ్లిక్స్ సార్. నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ అనేది నెట్ఫ్లిక్స్. ఇన్స్టాగ్రామ్. రియాక్ట్ చేసి ఉంది. ఇన్స్టాగ్రామ్. Yes. ఇంకా గూగుల్ చెక్ చేయండి, మీడియా ప్లేయర్. యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్స్ ఏంటి? మీడియా ప్లేయర్. సారీ మీడియా ప్లేయర్. ప్లేయరా? ఓకే, తర్వాత Spotify. స్పాటిఫై కూడా రియాక్ట్ చేస్తారా? ఓకే, గుడ్. ఇంకా అంటే మీకు ర్యాండమ్గా గెస్ట్ చేయడం కాదు, కరెక్ట్గా చూసి చెప్పండి. ఇంకా E-commerce applications like Amazon, Flipkart. ఓకే, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో రియల్ గా వాళ్ళు రియాక్ట్ యూజ్ చేస్తారు, యాంగులర్ యూజ్ చేస్తారు నాకు తెలీదు. కాబట్టి చాలా వరకు ఈ కామర్స్ అప్లికేషన్స్ లో రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తారు. ఓకే, సో అంటే మీకు అర్థమైండొచ్చు, అంటే నార్మల్ గా పాపులర్ ఈ కామర్స్ అప్లికేషన్స్ లో డెఫినెట్ గా జావా స్క్రిప్ట్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తారు వాళ్ళు. ఏదో ఒక స్టాక్, అది రియాక్ట్ అయ్యిండొచ్చు, యాంగులర్ అయ్యిండొచ్చు, వ్యూ అయ్యిండొచ్చు, కాంబినేషన్ లో కూడా. అంటే ఇప్పుడు రియాక్ట్ చేసి యూజ్ చేస్తారు కాబట్టి మిగతా యూజ్ చేయకూడదని కాదు. ఇప్పుడు యాంగులర్ జేఎస్ అప్లికేషన్స్ లో మనం కొంతవరకు రియాక్ట్ కాంపోనెంట్స్ సపరేట్ గా బిల్డ్ చేయొచ్చు. జస్ట్ మినిట్. చెప్పు, క్లాస్ చెప్తున్నా. మీ సరే సరే. ఓకే టీమ్, మనము ఏంటి ఇలా చాలా ఈ కామర్స్ అప్లికేషన్స్ చేస్తారు, నెట్ఫ్లిక్స్, ఇన్స్టా. సో మీరు జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో హ్యాపీగా రియాక్ట్ చేసి అనేది చూస్ చేసుకోవచ్చు. సో మనం అనుకున్నట్టు HTML ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాము, అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నోడ్ జేఎస్ అంటే ఏంటి తెలుసా? నోడ్ జేఎస్ అంటే మనం మాట్లాడుకున్నది ఏంటి? నోడ్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఎస్, జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే నోడ్ జేఎస్ అనేది జస్ట్ జావా స్క్రిప్ట్ ని సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే ఒక ఎన్విరాన్మెంట్. అయితే నోడ్ జేఎస్ తో పాటు మనకు NPM అనేది ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది. ఇక్కడ కొన్ని నోడ్ లక్షల ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, దాంతో పాటు ఎక్స్ప్రెస్ జేఎస్ అంటే ఏం చెప్పండి? ఫ్రేమ్వర్క్. నోడ్ జేఎస్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. సో ఇది నోడ్ జేఎస్ పైన ఉన్న ఫ్రేమ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ జావా స్క్రిప్ట్ ఓన్లీ, కాకపోతే ఇది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కాదు, బ్యాక్ ఎండ్ యొక్క ఫ్రేమ్వర్క్. సో ఎక్స్ప్రెస్ జేఎస్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ ఆన్ టాప్ ఆఫ్ నోడ్ జేఎస్, అది మనం యూజ్ చేయబోతున్నాం. తర్వాత డేటాబేస్ లో వచ్చేందుకు మనము డేటాబేస్ లో ఎన్ని టైప్స్ అనుకున్నాం మేజర్ గా? SQL, NoSQL. SQL. SQL, NoSQL. NoSQL. నాకు తెలిసి చాలా మంది నేర్చేసుకున్నారు కదా ఇవన్నీ. ఓకే, SQL, NoSQL ఉంటుంది. సో మనం ఇక్కడ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే MongoDB. సో మనం NoSQL లో మనం MongoDB నేర్చుకోబోతున్నాం. సో ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా SQL అంటే ఏంటో చెప్తాను, తర్వాత MySQL కొంతవరకు నేర్పిస్తాను, తర్వాత మనం MongoDB అయితే ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో ఎక్స్ప్రెస్ చేసి MongoDB ఇది. సో ఇక్కడ వరకు వచ్చే వరకు మనం యూజ్ చేసిన లైబ్రరీ అంటే రియాక్ట్ జేఎస్. అయితే ఇక్కడితో అయిపోలేదు. సో ఏమైపోయిందంటే రియాక్ట్ జేఎస్ లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల, రియాక్ట్ జేఎస్ అనేది ఏంటి? ఒక లైబ్రరీ. సో ఇక మనం రియాక్ట్ జేఎస్ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. రియాక్ట్ జేఎస్ ఏంటి? ఇది లైబ్రరీ. యాంగులర్ ఏంటి? ఫ్రేమ్వర్క్. అంటే ఫ్రేమ్వర్క్. Vue.js
It is also framework for JavaScript. వ్యూ చేసి కూడా ఫ్రేమ్వర్క్ అనమాట. అయితే నార్మల్గా అంటే ఫ్రేమ్వర్క్ అంటే కంప్లీట్ సెటప్ ఉంటుంది మనకి. ఇంకా రౌటింగ్ అయి ఉండొచ్చు, డేటాబేస్ ఇంటరాక్షన్తో కావాల్సిన ఏపీఐస్ ఉండొచ్చు, ప్రతిదీ ఇన్బిల్ట్గా అంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. అయితే రియాక్ట్ చేసి అనేది ఓన్లీ లైబ్రరీ. అది ఏంటంటే జస్ట్ యూఐ మాత్రమే సూపర్గా చేయడానికి యూజ్ చేస్తాం. కానీ మీరు చూస్తే ఇక్కడ రియాక్ట్ చేసి అనేది లైబ్రరీ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి రియాక్ట్ జేఎస్ అనేది యాంగులర్ కంటే వ్యూ జేఎస్ కంటే కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. సో ఎందుకంటే రియాక్ట్ జేఎస్ చేసే పని చిన్నదైనప్పటికీ అది పర్ఫెక్ట్గా మిగతా వాళ్ళకంటే చాలా బాగా చేస్తుంది అనమాట. సో దాని గురించి ఇమ్మీడియట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. సో అయితే ఇప్పుడు మీరు 2024లో ఉన్నారు. 2024లో ఉన్న వాళ్ళు ఓన్లీ రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటే కుదరదు. ఏం నేర్చుకోవాలి చెప్పండి? Next.js or Astro. సో మనం అఫ్ కోర్స్ గ్యాట్స్బీ చాలా ఉన్నాయి ఫ్రేమ్వర్క్స్. Astro. సారీ Astro. ఆస్ట్రో ఇంకా నేను దాని గురించి నేర్చుకోలేదు. స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. ASTRO. ఓకే ఓకే ఎక్కడో జస్ట్ అంటే విన్నట్టు. యాంగులర్ లో కూడా రాయొచ్చు. అంటే Next.js లాగే అంటే SEO కి ఎక్కువ యూజ్ చేస్తారు సార్. ఓకే ఓకే గుడ్. ఓకే ఇప్పుడు ఏంటంటే ఫ్రేజ్ రీలోడ్ అవుతుంది. గుడ్ గుడ్. సో మనం రియాక్ట్ జేఎస్ లైబ్రరీ నేర్చుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం Next.js ఫ్రేమ్వర్క్ అనేది ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఓకే యాక్చువల్గా నేను Next.js 12 వరకు నేర్చుకున్నాను. బట్ చూస్తుండగానే 13 వచ్చేసింది, చూస్తుండగానే 14 వచ్చేసింది. సో మీకు ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో నేను 13, 14 కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని మనం ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో ఆ వర్షన్ యూజ్ చేసి మనం ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. సో మనం Next.js ప్రస్తుతానికి Next.js 14 ఉన్నాయి. ఓకే ఇక్కడ ఏంటంటే రియాక్ట్ జేఎస్ అనేది ఎక్కువగా మనం క్లయింట్ సైడ్ రెండరింగ్ ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈ టెక్నాలజీ అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ, మనం అన్నీ నేర్చుకోబోతున్నాం. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసము ప్లస్ రౌటింగ్ అయి ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ ఇది ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్ అనమాట. తీసుకొచ్చేస్తుంది. ఓకే బ్యాక్ ఎండ్ వచ్చే వరకు డెఫినెట్గా ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఏంటది? Node.js ఒకటి ఏమనుకున్నాం, ఎక్స్పోర్ట్ నేర్చుకుంటాము. డెఫినెట్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా MongoDB. వీటితో పాటు మనం ఏం చేస్తాము, REST APIs ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుంటాము. తర్వాత అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, JWT అనేది ఆథరైజేషన్కి మనం ఏం చేస్తాం, JWT ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. సో దీని ద్వారా మనం మినిమం ఈ-కామర్స్ అప్లికేషన్ చేయబోతున్నాం. సో ఈ ఈ-కామర్స్ అప్లికేషన్ ఏంటంటే బేసికల్గా ఓకే ఇప్పుడు అమెజాన్ లాంటి ఒక అప్లికేషన్ని కంప్లీట్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేయబోతున్నాం. సో అయితే ప్రీవియస్ బ్యాచెస్ స్టూడెంట్స్తో ఏంటంటే ప్రతిసారి అమెజాన్ క్లోన్ చేసేవాళ్ళం. కానీ ఈ అమెజాన్ క్లోన్ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆల్రెడీ స్టూడెంట్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఎస్పెషల్లీ అక్షయ్ సేని పుణ్యమా అని చెప్పేసి జావాస్క్రిప్ట్ రియాక్ట్ చేసి అందరికి రీచ్ అయింది, అందరూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం కనుక సేమ్ మళ్ళీ అందరు స్టూడెంట్స్ లాగే అమెజాన్ క్లోన్ చేయడం లేదా ఫేస్బుక్ క్లోన్ చేయడం ఇలా చేస్తే మనం ఈ కాంపిటీషన్లో సస్టైన్ అవ్వలేము. సో మనం చేయాల్సింది ఏంటి, ఏం చెప్పాను మీకు, ఏం చేయాలి? ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఈ-కామర్స్ అప్లికేషన్ ఉండొచ్చు. సో సిమిలర్గా మనం ఏదో ఒక కొత్త ప్రాబ్లమ్ని ఇప్పుడున్న ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి మనం ఈ అప్లికేషన్ చేయబోతున్నాం. అయితే ఆల్రెడీ మనం ఒక టీమ్ని ఫామ్ చేశాను ప్రాజెక్ట్స్ చేయడం కోసం. ఓకే మీలో ఎవరైనా ఆల్రెడీ జావాస్క్రిప్ట్ లేకపోతే రియాక్ట్ జేఎస్ ఆల్రెడీ నేర్చుకొని ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ నాకు మెన్షన్ చేయండి. బిగినర్స్ కాదు, ఆల్రెడీ ఎక్కడో చోట నమస్తే డెవ్ అయి ఉండొచ్చు, లేకపోతే అమీర్పేట్లో అయి ఉండొచ్చు, నెక్స్ట్ వేవ్లో అయి ఉండొచ్చు, స్కేలర్ అయి ఉండొచ్చు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ మీరు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అయి ఉండొచ్చు, జావా ఫుల్ స్టాక్ అయి ఉండొచ్చు. అంటే మీరు Sir, I have learned till JavaScript, but just started with React now. ఓకే ఓకే
అలా ఓకే ఓకే అది కూడా ఓకే. అయితే మీకు ఎవరైతే జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను రోడ్ మ్యాప్ చెప్తాను. ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్లో కాన్ఫిడెంటా? షూరా? Yes, sir. ఎస్ ఎవరైతే జావా స్క్రిప్ట్ ఆల్రెడీ నేర్చుకున్నారో సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏం తెలుసా? మీరు నమస్తే జావా స్క్రిప్ట్ తెలుసా మీకు? Yes, sir. కంప్లీట్ చేశారా? Sir. ఓకే దెన్ నమస్తే జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏం చేయండి అంటే మీరు ఏం చేయాలి ఇమీడియట్గా ఏం చేయాలి చెప్పండి. Namaste. Like started with React off chesani. నమస్తే డెవ్. ఓకే నమస్తే డెవ్ Okay. రియాక్ట్ Okay. చేసి అయితే ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు రఘు అసలు అంటే ఈ 2000 3000 కూడా మేము మా దగ్గర లేవు చాలా కష్టం అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఓకే డబ్బులకు ప్రాబ్లం లేని వాళ్ళు మీ ఇష్టమే, నేను ఎవరిని రికమెండ్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు, మీ చాయిస్. ఓకే డబ్బులు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఒక మంచి ట్యుటోరియల్ ని కొనడంలో తప్పేం లేదు. ఇదైతే నేను 100% కళ్ళు మూసుకొని ఏ ప్లాట్ఫామ్ మీదైనా నేను చెప్తాను దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ రియాక్ట్ జేఎస్. ఓకే నేర్చేసుకోండి. సో లేదు కొంతమంది స్టూడెంట్స్ కి చాలా కష్టం, డబ్బులు ఉండకపోవచ్చు. సో మీకు దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఓకే నేను చెప్తాను. ఓకే లీలా వెబ్ డెవ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది రియాక్ట్ జేఎస్ యొక్క ట్యూటోరియల్. సో ఒకవేళ మీరు సరే డబ్బులు ఉన్నా కూడా ఫస్ట్ నేను ట్రై చేస్తానంటే ఫస్ట్ ట్రై చేయండి. బట్ నేను చెప్తున్నా నమస్తే రియాక్ట్ ఇస్ ద ఫెంటాస్టిక్. ఇక్కడ మీ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇతను కూడా చాలా 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 మంచి ట్రైనర్, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అతను చెప్పే సబ్జెక్ట్కి ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా చాలా తక్కువ. ఇక్కడ చూడండి రియాక్ట్ 18 కోర్స్. సో ఈ ప్లేలిస్ట్లో ఈ రోజు నుంచి ఎవరైతే జావా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరెవరు ఉన్నారు జావా Sure. స్క్రిప్ట్ Start today. కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ స్టార్ట్ లెర్నింగ్ రియాక్ట్ జేఎస్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మీరు కంప్లీట్గా నా ట్రైనింగ్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, మన ట్రైనింగ్ ఫస్ట్ బేసిక్స్ నుంచి వస్తుంది. సో నేను జావా స్క్రిప్ట్ చెప్పే వరకు ఒక 2 months 3 months పడుతుంది, రియాక్ట్ వచ్చే వరకు 3 months. మీరు మీ టైం వేస్ట్ అవ్వకూడదు. కానీ మీరు నేర్చుకునే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. ఓకే ఎంతమంది ఉన్నారు? ఓకే నాకు మెయిల్ పంపించండి, నాకు తెలుస్తుంది అంటే నాకు గుర్తు ఉండడానికి. ఒకవేళ ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నేను ఒక గ్రూప్గా ఫామ్ చేసి మీకు సపరేట్గా రోడ్ మ్యాప్ ఇస్తా. ఓకే నాకు మెయిల్కి అంటే చెప్పండి క్లియర్గా రఘు మేము జావా స్క్రిప్ట్ నేర్చేసుకున్నాము ఆల్రెడీ రియాక్ట్ చేసి ఈరోజు స్టార్ట్ చేస్తాం అనే వాళ్ళు సపరేట్గా మెయిల్ పెడితే మీకు అందరికీ కొంత టైం ఉన్నప్పుడు నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకే ఫైన్. సో ఇది ఏంటి రియాక్ట్ చేసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవాలంటే లీలా వెబ్ డెవ్. ఇంకొక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ కోడ్ ఎవల్యూషన్. సో నేను రియాక్ట్ చేసి నేర్చుకుంది కోడ్ ఎవల్యూషన్ నుంచే. ఓకే కోడ్ ఎవల్యూషన్, ఇక్కడ కోడ్ ఎవల్యూషన్లో ఇంకా జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ సంబంధించి ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ చూడండి రియాక్ట్ నేటివ్ మీద 82 సెషన్స్, నెక్స్ట్ జేఎస్ 14 మీద 32. ఇక్కడ లేని టాపిక్ అంటే ఏమీ లేదు ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి నోట్ జేఎస్ 64 ట్యూటోరియల్స్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్ అల్గారిథమ్స్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఉంది. సో మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఈవెన్ HTML CSS కూడా ఒక 2 ప్లేలిస్ట్ ఉంటాయి పర్ఫెక్ట్గా. ఎవ్రీథింగ్ రౌటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ దే. సో అయితే నా రికమెండేషన్ అయితే ఇప్పుడు ఎవరైతే జావా స్క్రిప్ట్ నేర్చుకొని రియాక్ట్ చేసి నేర్చుకుంటున్నారో సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లీలా వెబ్ డెవ్కే వెళ్ళండి. ఒకటి ఫిక్స్ అవుదాం, ఎందుకంటే ఒక 4-5 చెప్పామనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీరందరూ లీలా వెబ్ డెవ్ని యూజ్ చేసి రియాక్ట్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఒకవేళ లేదు కొద్దిగా మాకు డబ్బులు స్పెండ్ చేయడం ఓకే అనుకుంటే అప్పుడు నమస్తే డెవ్కి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇది కూడా చాలా 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 ఫెంటాస్టిక్ ట్యూటోరియల్. సో అయితే ఇక్కడ ప్రాజెక్ట్స్ నేను కంప్లీట్ నేర్చుకోలేదు, నాకు తెలిసి మినిమం ఈ నేర్చుకునే ప్రాసెస్లో ప్రాజెక్ట్స్ కూడా చెప్పిండొచ్చు. సో జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసి నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆల్రెడీ రియాక్ట్ చేసి నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళకి చెప్పాను ఏం చేయాలో. రియాక్ట్ చేసి కూడా నేర్చుకొని రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీటింగ్లో ఉన్న వాళ్ళు అయ్యుండొచ్చు. మీరు ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో అయినా మీరు చెప్పండి, నాకు ఈమెయిల్ పంపించండి, నేను ఒక గ్రూప్ ఫామ్ చేసి మీ అందరినీ సపరేట్ రోడ్ మ్యాప్ ఇస్తాను. ఓకే ఎవరు లేరు, ఓకే నో ప్రాబ్లం. ఎవరైనా ఉంటే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ నేర్చుకోవాలో ఆల్రెడీ నేను చెప్పాను అనుకుంటాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో
లీలా వెబ్ డెవలోనే ఓకే. ఎందుకు మనం ఇంకా వేరే చోటుకి వెళ్దాం. లీలా వెబ్ డెవలోనే బ్యాక్ ఎండ్ కూడా నోట్ చేసి ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. ఫెంటాస్టిక్ ట్యూటోరియల్స్. ఇక్కడ ఉంది నోట్ చేసి కనబడుతుంది ఎవరికైనా? యా, ఇక్కడ చూడండి నోట్ చేసి కంప్లీట్ గైడ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 60 సెషన్స్ ఇలా ఉంటాయి కదా. ఒకవేళ మీకు అలా కాకుండా ప్రాజెక్ట్ బేస్డ్ గా నేర్చుకోవాలనుకుంటే నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేశాను. దాని పేరు మాల్వియా అని ఉంటుంది. దీపేష్ మాల్వియా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఈ రోజు మనం మాట్లాడుతుంది జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఈ దీపేష్ ఇతను ఫెంటాస్టిక్ ట్రైనర్. సో నేను నోట్ జేస్, ఎక్స్ప్రెస్ జేస్, మాంగో డిబి నేను ఒక 3-4 యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాను. అందులో ఇది ఒకటి. సో ఇక్కడ తను కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ చేయించేశారు. ఓకే, నోట్ జేస్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ ఒక ఏదో ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ జేస్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఒక నిమిషం వీడియో నేను వాచ్ చేసిన నేను నేర్చుకున్న వీడియో ఏది 17 ఉన్నాయి, దీంట్లో ఉండొచ్చు అది. ఓకే ఫైన్, ఇది నేర్చుకోండి. నాకు తెలిసి ఇది ప్రాపర్గా ఓకే. నేను నేర్చుకుంది ఇది 6 అవర్స్ 8 అవర్స్ ఉంది కదా, 6 అవర్స్ కంప్లీట్ కోర్స్ ఫర్ బిగినర్స్. ఓకే, నాకు తెలుస్తాను. దాంతోపాటు రీసెంట్గా మళ్ళీ చాలా కంటెంట్ యాడ్ చేసినట్టున్నారు. సో Hey, what's going on, guys? Welcome back. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత ఇంకా బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు దీపేష్ మాల్వియా యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి. మాంగో డిబి అయితే చెప్పండి ఎవరికైనా తెలిసిన మాంగో డిబి ట్యూటోరియల్స్ మంచిగా ఉండేది తెలుసా ఏమన్నా? కోడ్ అకాడమీ బ్రో. కోడ్ అకాడమీ ఓకే. కోడ్ అకాడమీ కూడా చాలా బాగుండొచ్చు. నేను కోడ్ అకాడమీ కరెక్ట్ నేను చూడలేదు, బట్ నేను ఫాలో అయింది అయితే హితేష్ చౌదరీస్. ఓకే, హితేష్ చౌదరీస్ మాంగో డిబి ట్యూటోరియల్ ఇక్కడ ఉంది కదా, దాదాపు 35 సెషన్స్. మీకు నచ్చింది ఏదైనా సరే, ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండదు. మీకు నచ్చిన ఒక ట్యూటోరియల్ ఫాలో అయ్యి కానీ దాన్ని కంప్లీట్ చేయాలి. హాఫ్ ఆఫ్ చేయొద్దు, ఎప్పుడైనా సరే కంప్లీట్ చేయండి. సో మీకు ఇవి కాకుండా లేదు నేను చెప్పిన వరల్డ్లో యూట్యూబ్లో ఉన్న అన్ని చూసిన తర్వాత పర్లేదు నేను చెప్పింది కూడా మీరు వినొచ్చు అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో SVGIలో ఆల్రెడీ, కాకపోతే ఈ కంటెంట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ చూడండి, జావా స్క్రిప్ట్ సంబంధించి 2 ప్లేలిస్ట్లు ఉంటాయి. 2022లో ఒక ప్లేలిస్ట్, 2023లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇది లవ్ జావా స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది, జావా స్క్రిప్ట్ వరల్డ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది జావా స్క్రిప్ట్ వరల్డ్. ఓకే, ఏదో ఒకటి, ఏది లేటెస్ట్ చూసి అది ఫాలో అయిపోండి. తర్వాత రియాక్ట్ చేసి నేర్చుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, రియాక్ట్ చేసి నేను ఒక 60 సెషన్స్ చెప్పాను, ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక్కడ నోట్ చేసి బేసిక్స్, ఎక్స్ప్రెస్ చేసి ఒక బేసిక్స్, తర్వాత SQL, నో SQL, తర్వాత MySQL మీద కొన్ని ఎగ్జాంపుల్స్, ఇలా ఇది కంప్లీట్గా రియాక్ట్ చేసి సంబంధించింది. కాకపోతే హుక్స్ చెప్పలేదు, హుక్స్లో ఇంకా ఎంటర్ అవ్వాలా, కొంతవరకు మాత్రమే అయింది. బేసిక్స్ అయ్యాయి. ఓకే, కస్టమ్ హుక్స్ అవ్వలేదు, నార్మల్ హుక్స్ అయిపోయాయి. ఓకే, అయితే దీంతో పాటు ఇది రియాక్ట్ చేసి నేర్చుకున్న తర్వాత ఒకవేళ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటే కొంతవరకు 50% అయింది ఛానల్లో. సారీ చెప్పండి. సో SVGIలో ప్లేలిస్ట్లోకి వెళ్తే వినాయకుడి బొమ్మ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి నోట్ చేసి అండ్ ఎక్స్ప్రెస్ చేసి కంప్లీట్ కోర్స్ ఫర్ బిగినర్స్. ఓకే, ఇదైనా మీరు ఫాలో అవ్వచ్చు. సో నేను Right now, మీకు నచ్చిన ట్యూటోరియల్ ఫాలో అవ్వండి. అక్కడ కనుక మీకు కంఫర్టబుల్గా అర్థం చేసుకోవడానికి కొద్ది కష్టంగా ఉంటే తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ని తీసుకొని మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అర్థమైందా? రోడ్ మ్యాప్. యా, తెలుగు వెబ్ గురు ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వేవ్లో ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, జాబ్ నాకు తెలిసి నెక్స్ట్ వేవ్లో అందరికీ జాబ్స్ వస్తున్నాయని చెప్తారే, మరి ఎందుకు జాబ్ రాలేదు మీకు సంతోష్? ఎనీ రీజన్? అన్నా ఇంకా వస్తలేమన్నా, 2019 పాస్ అవుట్ అన్నా. ఒక ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు జాబ్ రాకపోతే ఎంత మనీ కట్టారు మీరు? అర్థం కాలన్నా. ఎంత మనీ పే చేశారు అక్కడ? 21 అన్న. ఓకే, 21,000. ఇప్పుడు 30 40 నడుస్తుంది అన్న.
ఓకే. ఓకే. అంటే 20,000 కంప్లీట్ ట్రైనింగ్‌కి రీజనబులే. నథింగ్ రాంగ్ ఇన్ థాట్. అయితే 100% జాబ్ గ్యారంటీ అయితే జాబ్ ప్లేస్‌మెంట్స్ ఇస్తే మళ్ళీ ఎక్స్‌ట్రా కట్టాలా డబ్బులు? మళ్ళా మనకు వచ్చే ప్యాకేజ్ లో 10% ఇవ్వాలన్న. ఒకవేళ జాబ్ రాకపోతే ఈ ఈ జా 20,000 ఏనా? అంతే అన్న. ఓకే. దెన్ ఓకే. గుడ్ డీలే. పర్లేదు. నాట్ బ్యాడ్. మరి ట్రైనింగ్ ఎలా ఉంది? పర్ఫెక్ట్‌గా బాగా నేర్చుకున్నావా? ఆ, నేర్చుకున్నాను బాగా. ఓకే. ఓకే. వెరీ గుడ్. అయితే ఒక పని చేయి, నాకు ఒక మెయిల్ పంపించు. నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న అందరం కలిసి ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నా. నువ్వు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. డెఫినెట్‌గా నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీకు నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసి రోడ్ మ్యాప్ ఇస్తాను. బట్ ఆల్రెడీ నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకున్న నెక్స్ట్ వేవ్ మీద నాకు ట్రైనింగ్ వరకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో డెఫినెట్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇంకా ఓకే. ఫైన్. సో నోడ్ జేఎస్ చెప్పాను కదా, రోడ్ మ్యాప్ మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము కంప్లీట్‌గా. HTML, CSS అవన్నీ బేసిక్స్ కంపల్సరీ. రియాక్ట్ జేఎస్ ఒకటి, నెక్స్ట్ జేఎస్ ఒకటి. తర్వాత మనం CSS ఫ్రేమ్వర్క్స్ అయితే బూట్ స్ట్రాప్ నేర్చుకుంటాము, టెయిల్‌విండ్ నేర్చుకుంటాము. అలాగే మెటీరియల్ UI ఒక్కొక్క డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో డిఫరెంట్ CSS ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాము. బ్యాక్ ఎండ్ వచ్చేవరకు నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్, MongoDB, REST APIs బిల్డ్ చేస్తాము. JWT టోకెన్ యూజ్ చేసి ఆథరైజేషన్ ప్రాసెస్ ఇంతవరకు. తర్వాత మధ్యలో ఉండే చిన్న ఉంటాయి కదా, మాంగూస్ ఇవన్నీ అవన్నీ కామన్ థింగ్స్. ఓకే. ఖచ్చితంగా మనం ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేయకుండా గనక ఉంటే మాత్రం జాబ్స్ ఎప్పటికీ రావు. ఎందుకంటే మార్కెట్ ప్రస్తుతం ఉన్న టైంలో అయితే స్కిల్స్ ఒకటే సరిపోవు. నేను చెప్తుంది ఫస్ట్ నుంచి పదే చెప్తుంది ఏంటంటే స్కిల్స్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి ఉన్నాడు సంతోష్. తను నెక్స్ట్ లెవెల్‌లో నేర్చుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా స్కిల్స్ ఉన్నట్టే. స్కిల్స్ ఉన్నాయి, మరి జాబ్ లేదు. మరి ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు మీరు నేర్చుకున్న ఇన్‌స్టిట్యూట్ దగ్గరికెళ్ళి మేము స్కిల్స్ ఉన్నాయి బట్ జాబ్ లేదంటే వాళ్ళేమనరు. జాబ్ వస్తే వాళ్ళు ప్లేస్‌మెంట్స్ ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే అవి మీకు చూపిస్తారు. దాంట్లో మీరు జాబ్ తెచ్చుకుంటే ఎంతో కొంత పర్సెంటేజ్ తీసుకుంటారు. కానీ జాబ్ రాని వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉంటుందంటే నాకు తెలిసి ఎవరు అలాంటి ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. కానీ చెప్పేదేంటంటే సింపుల్ కామన్ సెన్స్ ఆలోచించేదేంటంటే ఈ ప్రపంచంలో స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. జాబ్స్ ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. సో మనం ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే ప్రతి 100 స్టూడెంట్స్, అంటే నేను చెప్పేదంటే ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఒక్కొక్కరు చేయడానికి కుదరదు. సో 10 మెంబర్స్ స్టూడెంట్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలి. అలా మనం గనక 2024లో ఒక 10-20 ప్రాజెక్ట్స్ కనుక చేసామనుకోండి, అందులో ఒక్క ప్రాజెక్ట్ మీ అదృష్టం కొద్దీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అయిందంటే మీ అందరూ కలిసి అదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ మీరు చెప్పండి కమెంట్ సెక్షన్‌లో, ఇన్నోవేషన్ చేయడం రెడీయా? లేకపోతే ఎందుకన్నా మేము వెయిట్ చేస్తాం, 1 ఇయర్ అయినా 2 ఇయర్ అయినా పర్లేదు, ఈ స్కిల్స్ నేర్చుకొని అలాగే కూర్చుంటాం, జాబ్స్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడే అటెండ్ అవుతాం అంటారా? నాకు తెలిసి మీరందరూ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీయే. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిచ్యువేషన్ చూసారు, మీకు క్లియర్‌గా అర్థమైంది. అంటే ఇప్పుడు స్కిల్స్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు స్కిల్స్ తెచ్చుకుంటే జాబ్ వచ్చేస్తది, మిగతా వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి రాలేదనుకుంటారు. కానీ తప్పు. ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ బయట జాబ్‌లు లేక వెయిట్ చేస్తున్నారు. సో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. క్వెషన్స్ అడగండి. ఇప్పుడు అడిగే క్వెషన్స్ మాత్రం జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. 1 by 1. ఉన్నాయా ఏమైనా క్వెషన్స్? అన్నా యా. నాకు దానికి రిలేటెడ్ కాదు, కాకపోతే ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా టెస్టింగ్ అంటే కామన్ కదన్నా, అది ఎలా చేస్తారంట మీరు మీ సైడ్? అది కూడా మనం నేర్చుకుంటాం. యూనిట్ టెస్టింగ్. ఓకే. ఓకే. ఆ టాపిక్ మర్చిపోయా, చెప్తా. కరెక్ట్ టైం గుర్తు చేసాం. అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం యూనిట్ టెస్టింగ్ ఏంటంటే జస్ట్ ఒకటి అండ్ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఓకే. సత్య నువ్వు అడిగిన నేను టాపిక్ కూడా చెప్తాను. సో ఇది అవసరమైతే సైప్రస్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేయడానికి యూజ్ చేద్దాం, బట్ మనకున్న టైంని బట్టి దాన్ని బట్టి. అయితే ఇక్కడ మనం నేర్చుకునే ప్రాసెస్లో సత్య అడిగిన క్వశ్చన్ ఏంటంటే సత్యకి టెస్టర్గా అవ్వాలని తనకి ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇక్కడ మనం సెలీనియం కానీ ఇలాంటి వాటి గురించి టెస్టింగ్ మీద ప్రస్తుతానికి ప్లాన్లో లేదు. అది ఒకవేళ ఉన్నా కూడా మేబీ 1 or 2 సెషన్స్ ఉంటాయి తప్ప
ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ అన్న నేను టెస్టింగ్ జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను ఒక టెస్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను ఇండస్ట్రీ కంటే, మన ప్లాట్ఫామ్ అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ కంప్లీట్గా డెవలప్మెంట్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నేర్చుకోండి. టెస్టింగ్ అనుకుంటే నేను కనుక్కుంటాను ఏదైనా ఎవరైనా టెస్టింగ్ మేబీ నెక్స్ట్ వేవ్లో తక్కువ, అంటే నేను చెప్తున్నాను ఎవరైనా సరే 30,000 ట్రైనింగ్కి 30,000 వరకు తీసుకొని ట్రైనింగ్ మంచిగా ఇచ్చే వాళ్ళు ఉంటే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, అందులో మాత్రం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకేనా సత్య, ఆన్సర్ వచ్చిందా నీ క్వశ్చన్కి? ఎస్ అండి. ఓకే నెక్స్ట్. SDET అని ఒక ఛానల్ ఉంటుంది ఇప్పుడు టెస్టింగ్ కి, అతను సిప్రస్ సెలీనియం అన్ని చెప్తారు టాస్క్, అది ఛానల్ చాలా మంది చూస్తారు టెస్టింగ్ వాళ్ళు, సో దాన్ని చూడమనండి. గుడ్ గుడ్, నాకు తెలిసి నిన్ను మీరేగా సజెస్ట్ చేశారు, నేను కూడా చూశాను. వెరీ గుడ్. యా, I'm currently pursuing full stack course in middle time due to some problems. I didn't listen some of classes. So is this platform will be helpful for me? Yes, డెఫినెట్గా. మీరు అంటే కాకపోతే నేను చెప్తున్నాను స్టూడెంట్స్ ఎవరైనా సరే, మీరు ఎక్కడైనా సరే, మీరు యూట్యూబ్లో నేర్చుకుంటారా, అమీర్పేటలో నేర్చుకుంటారా, నెక్స్ట్ వేవ్లో నేర్చుకుంటారా, స్కేలర్లో నేర్చుకుంటారా, ఎక్కడ నేర్చుకున్నా సరే ఒక ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాలి, రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, క్లాసెస్ వినాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి అదే రోజు. తర్వాత ప్రతి వీకెండ్ మీరు ఖచ్చితంగా దాన్ని రివిజన్ చేయాలి, కోడింగ్ ఛాలెంజెస్ చేయాలి. అలా చేస్తేనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ₹1,00,000 కడితే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా జాబ్స్ రావు. మనం అలాంటప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయాలి, మన సైడ్ తప్పు ఉన్నప్పుడు. మనం కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత కూడా 100% జాబ్ గ్యారంటీ అని ఒక బోర్డు పెట్టి డబ్బులు ఎక్కువ తీసుకొని స్టూడెంట్స్ని మోసం చేస్తేనే తప్పు. ఫైన్. యా అన్న, వాళ్ళ మధ్యలో ఆన్లైన్ సరిగా ఇవ్వలే అన్న. నేను మళ్ళీ వాళ్ళని కన్సల్ట్ అయితే మిమ్మల్ని వేరే బ్యాచ్లో వేస్తామని అన్నారు. యా, అమీర్పేట్లో ఉన్నా లెవెలప్ ఇన్స్టిట్యూట్లో. లెవెలప్ ఇన్స్టిట్యూట్ ఓకే, అవి మనం ఏం చేయలేము, బట్ ఇక్కడ జాయిన్ అవ్వు, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, కంటిన్యూస్గా నేర్చుకో. యా, ప్రజెంట్ అయితే ఫ్రంట్ ఎండ్ లో HTML, CSS, బూస్ట్రాప్ వాటితోనే కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నా, అంటే పోర్ట్ఫోలియోస్ లెక్క. జావాస్క్రిప్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తా అన్న. ఓకే, ఇంకా నువ్వు చాలా ఉంది అంటే నీకు ఆల్మోస్ట్ అంతే అన్న, లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను అన్న. సో ఓకే, అక్కడ వాళ్ళు వేరే బ్యాచ్ జాయిన్ చేస్తే అక్కడ జాయిన్ అవ్వు. ఆల్రెడీ జాయిన్ అయ్యావు కాబట్టి అక్కడ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకో. దాంతోపాటు ఇంకా మన దగ్గర కూడా టైం ఉంటే జాయిన్ అవ్వు. యా అన్న మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వగలుగుతారా? యా, నాకు జావా ప్లస్ డిఎస్కి ఒక మంచి ఛానల్ కావాలని చూస్తున్నా. జావా ప్లస్ డిఎస్ఏ నాకు తెలిసిపోయిన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ప్లస్ నేను చెప్తాను డెఫినెట్గా. ఇంకొకటి ఏంటంటే మనకు జావా కూడా ఒక ట్రైనర్ ఉన్నారు మనకి, తను కూడా డిఎస్ఏ చెప్తా అన్నాడు. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, ఒక నిమిషం ఛానల్ పేరు చెప్పి BVR జావా టెక్. ఓకే, సో మీరు సబ్స్క్రైబర్స్ చూసి మీరు ఓకే. తను మన ట్రైనర్, మన సూపర్ 30 ట్రైనరు. సో తను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నారు, తెలుగులోనే చెప్తున్నారు. రీసెంట్గానే నేను మాట్లాడాను, అయితే నేను డిఎస్ఏ విత్ జావా అనేది స్టార్ట్ చేయమని చెప్పాను. సో తను ప్రాసెస్లో ఉన్నారు, కంప్లీట్గా ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మంత్లీ ఒక 1 hour మన ప్లాట్ఫామ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జావా నేర్చుకుని జావా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి తను ఒక 1 hour లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. ఓకేనా, అంతవరకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఎవరు తోట కిషోర్, మీరు కూడా జావా ప్లస్ డిఎస్ఏ? ఎస్ డెఫినెట్గా. అదే చెప్తున్నా కదా, మీరు ఒకసారి నాకు మెయిల్ పంపించేస్తే, మెయిల్లో మీ ఫోన్ నెంబర్లు అవన్నీ ఏం పెట్టద్దు, మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటే రఘు ఇగో ఈ టెక్నికల్ స్టాక్లో మేము మంచి నాలెడ్జ్ ఉంది, సో దెన్ ప్రాజెక్ట్స్ చేయాలా, డిఎస్ఏ నేర్చుకోవాలా, దాన్ని బట్టి నాకు చెప్పండి. మెయిల్ పంపిస్తే దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఓకే, ఇంకా సో .NET ప్రస్తుతానికి అంటే నేను ఇంతకుముందు ఫాలో అయింది .NET కి కుడో వెంకట్ అని ఉంటుంది. సో మేబీ
రీసెంట్ గా ఏమైనా అప్డేట్ చేస్తారో నాకు తెలీదు. అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు డూ వెంకట్ అని ఒకటి. ఇంకా చాలా వచ్చిండొచ్చు. అన్న జావాలో ఏది బాగుంటుంది అన్న? జావాకా నాకు తెలిసిన దాంట్లో నవీన్ రెడ్డి కదా? ఓకే. నవీన్ రెడ్డి. నేను చూపిస్తాను నాకు తెలుసుకున్నా. అసలు చాలా బాగా చెప్తారు. అఫ్ కోర్స్ తను జావా స్క్రిప్ట్ వేరే టాపిక్స్ కూడా చెప్తారు. బట్ డెఫినెట్గా నేను చూసిన వాళ్ళలో అంటే నేను ఎక్కువగా ఏంటంటే టాలెంట్ వాటితో పాటు వాళ్ళు ఎంత జెన్యున్ గా స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో తను అంటే డెఫినెట్ గా వాళ్ళు మినిమం ఛార్జ్ తీసుకుంటున్నారు. బట్ చాలా చాలా మంచి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది మీ చాయిస్. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎలాగో మన ట్రైనర్ కూడా ఒకరు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లో నేర్చుకుంటూ ఉండండి. మీకు వచ్చిన అక్కడ ఒకవేళ మీకు డైరెక్ట్ గా ట్రైనర్ తో మాట్లాడే అవకాశం లేకపోతే మన దగ్గర ఉన్న ట్రైనర్ తో మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ లో మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఎలాగో మన దగ్గర చేయవచ్చు. ఓకే అన్న. రేమో చెప్పండి. సార్ పైథాన్ వర్సెస్ జావా అయితే ఏది బెస్ట్ సార్? అంటే ఏది నేర్చుకుంటే ఎక్కువ ఫ్యూచర్ ఉంది? ఓకే ఓకే, మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారా, మెషిన్ లెర్నింగ్? అలా ఏం అనుకోలేదు సార్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మంచిగా జాబ్ తెచ్చుకున్నాను. నాకు ఐడియా లేదు సార్. ఇంకా ఓకే, నీకు ఐడియా లేకపోతే నువ్వేం చేయంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జాయిన్ అవ్వు. నెక్స్ట్. సో కరెక్ట్ గా ఇప్పుడు 11:21 అయింది. 11:30 క్లోజ్ చేద్దాము. ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆఫీస్ వర్క్. యా సార్ నేను ఇంకో ప్రశ్న అడగొచ్చా సార్? చెప్పండి. అంటే అడిగిన క్వశ్చన్సే కాకుండా మంచి మంచి క్వశ్చన్ అడిగాను సార్. సార్ నేను ఆల్రెడీ ఒక దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పార్ట్ టైం కొంచెం చేస్తున్నాను సార్, చిన్న టెక్నికల్గా. అక్కడ ఎంప్లాయీస్ కొంతమంది పరిచయం అయ్యారండి నాకు. కాకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మనం అడిగితే ఏమన్నా క్రైమ్ అవుద్దా, లేకపోతే అలాంటి ఏమన్నా చెప్తారా చెప్పరంటారా? ఎందుకు క్రైమ్ అవుతుంది? నువ్వు అదే కంపెనీలో వర్క్ అంటే చేస్తున్నావు. నేను నువ్వు ఆ కంపెనీలో వర్క్ చేసినప్పుడు వేరే ఫీల్డ్ సార్, నాది టెక్నికల్ ఫీల్డ్ సార్. అడగొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ వైజ్ ఎవరైనా చెప్తారు. అక్కడ ఏమైనా పాస్వర్డ్లు అలాంటివి అడిగితే తప్పు, కానీ టెక్నాలజీ గురించి అడిగితే తప్పేముంది, ప్రాజెక్ట్ గురించి అడిగితే తప్పేముంది, డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళు ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ గట్రా అలాంటివి అడుగుదామని సార్ అంతే. హెల్ప్ చేస్తారు, నో ప్రాబ్లం. ఎవరో ఒకరు ఉంటారు, 10 మెంబర్స్ లో ఒకరు ఇద్దరు పాజిటివ్ తీసుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అడగండి. Sir, what is the difference between React.js and Next.js? Like how much time it will take and how difficult it is like Next.js? Yeah, actually. Yes, I can understand. ఓకే, ఇప్పుడు రియాక్ట్ జేఎస్ అనేది ఒక లైబ్రరీ. అయితే మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే తెలుసా? Like we use it on Google, and how much optimized it is, it will reach to the other people as well. Like it should be optimized. Our website should be optimized. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గూగుల్లో ఏదైనా ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేయగానే టాప్ ర్యాంకింగ్ లో రావాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా యూజ్ చేసి టెక్నిక్స్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, ఆ రిజల్ట్స్ అనేవి టాప్ లో రావాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా టాపిక్ గురించి అంటే ఎవరు వస్తారు ఎక్కువగా? People like whatever we search, whatever the website optimized, that will come up anyway. మనకు గీక్ ఫర్ గీక్స్ ఇలా Yes. స్కేలర్ ఇవి ఫాస్ట్ గా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఉంటారు అనమాట. సో అయితే రియాక్ట్ లో ఇన్బిల్ట్ గా రియాక్ట్ అనేది ఒక చిన్న స్మాల్ లైబ్రరీ కాబట్టి రియాక్ట్ జేస్ మాత్రమే యూజ్ చేసే ప్రాజెక్ట్స్ కనుక చేసామనుకోండి. సో ఇప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇలాంటి వాటికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్ట్స్ నువ్వు జస్ట్ ఏదైనా మొబైల్ అనగానే, సపోజ్ మొబైల్ మన ఈ కామర్స్ అప్లికేషన్ లో కూడా మన మొబైల్ సెల్ చేస్తున్నాం అనుకోండి, మన దాన్ని కూడా చూపించాలి కదా. సో అది రియాక్ట్ చేసే అప్లికేషన్ లో చేయాలంటే మళ్ళీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ చేయాలంటే మళ్ళీ ఎక్స్టర్నల్ గా చాలా వర్క్ చేయాలన్నమాట.
సో అలా కాకుండా నెక్స్ట్ జేస్ ఫ్రేమ్వర్క్ అనేది కంప్లీట్గా మన ఈ కామర్స్ అప్లికేషన్స్ కావాల్సిన అన్ని ఫీచర్స్ని ఓకే. తీసుకొచ్చేస్తుంది అనమాట. సో మనం నేర్చుకోవాలి. అయితే మీరు ఎంత టైం పడుతుంది అంటున్నారు కదా, నిజానికి టైం పడుతుంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకోకుండా రియాక్ట్ జేస్ ఎస్. నేర్చుకోకూడదు. జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఎంత టైం ఆల్మోస్ట్ 2 పడుతుంది months చెప్పండి? at least 2 months అంటే డెడికేటెడ్ గా with ప్రాపర్ గా projects. Yes, ప్రాక్టీస్ చేసి 2 months. చేస్తే 2 months, 2 రియాక్ట్ months జేస్ కి కూడా ఒక 2 minimum. months, తర్వాత నెక్స్ట్ Okay. జేస్ కి కూడా 2 months. అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటూ కూర్చుంటే ఒక 2 Of years course. అవుతుంది అన్ని నేర్చుకోవడానికి. సో మనం ఇప్పుడు ట్రైనింగ్ లో ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ చేస్తూ దానికి సంబంధించిన టాపిక్స్ నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు ఎవ్వరు ప్రతి టాపిక్ లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు Okay. జాబ్ తెచ్చుకోవడానికి. కాకపోతే ఏమంటాం, మినిమం అలాగే అడ్వాన్స్ టాపిక్స్ మాత్రం నేర్చుకోవాలి. సో ఆ ప్రాసెస్ లో మెల్లిమెల్లిగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకొని మిగతా తర్వాత Like మిగతా how టాపిక్స్ difficult it is. It is also like React only. నో, Like ఇట్స్ 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 okay. వెరీ ఈజీ. Okay. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, జావా స్క్రిప్ట్ నేర్చుకోకుండా No, రియాక్ట్ చేసి not నేర్చుకుంటే at all. ఈజీయా డిఫికల్టా? సో సేమ్ రియాక్ట్ చేసి నేర్చుకోకుండా నెక్స్ట్ చేసి Okay. నేర్చుకున్నా కూడా Yes. డిఫికల్ట్. Okay. సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకోండి పర్ఫెక్ట్ గా, దెన్ రియాక్ట్ Okay. చేసి నేర్చుకోండి, దెన్ నెక్స్ట్ చేసి నేర్చుకోండి. సో ఇప్పుడు మీరు Yes. జావా స్క్రిప్ట్ అయిపోయింది కదా, రియాక్ట్ చేసి అనేది Okay, నమస్తే sir. లెవెల్లో నేర్చుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేసి అనేది కోడ్ ఎవల్యూషన్ లో Okay. నేర్చుకోండి. Okay. So are we also going to learn the TypeScript also with React? ఎస్ ఎస్ Okay. In ఎస్ ఎస్ Namaste Dev, it is included the TypeScript. Okay. ప్రాబ్లీ నో, బట్ ట్రైనింగ్ కి Okay. చెప్పేటప్పుడు ఎవరైనా సరే మోస్ట్ ప్రాబ్లీ జావా Okay. స్క్రిప్ట్ ప్రిఫర్ చేస్తారు. ప్లస్ మళ్ళీ టైప్ స్క్రిప్ట్ ని సపరేట్ గా నేర్పిస్తారు. బట్ మీరు ఈజీయే, ఇది మీరు Okay. వరి Okay. అవ్వాల్సిన పని లేదు. We'll see. If I have any doubt, I will ask you. Thank you so much. షూర్. సో ఈ కామర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అమెజాన్, Yes. ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఈ కామర్స్ Yes. అప్లికేషన్స్ అన్నమాట. ఓకే. సో ఒక అమ్మాయి అడిగారు క్వశ్చన్, మదర్ ఆఫ్ మలన సాగర్ అని చెప్పేసి అని చెప్తున్నా. ఈ కామర్స్ అప్లికేషన్స్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ ద్వారా అమ్మితే దాన్ని ఈ కామర్స్ అప్లికేషన్ అంటాం. Akshay Saini student got with $90K pack in Texas with career gap. Yeah, అక్షయ్ సేని చెప్పింది ప్రాపర్గా విని నేర్చుకొని ప్రాజెక్ట్స్ చేస్తే 100% జాబ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్లో సిచ్యువేషన్ టఫ్గా ఉంది కాబట్టి అందరికీ జాబ్స్ రాకపోయిండొచ్చు. అందుకని ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేశాను అనుకోండి, అక్షయ్ సేని దగ్గర నేర్చుకొని ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, దాని డౌటే లేదు. ఎందుకంటే నేను కూడా అక్షయ్ సేని స్టూడెంట్, ఏకలవ్య స్టూడెంట్. సో నేను చెప్పేది కూడా దాదాపు అక్షయ్ సేని చెప్పింది నేను డైజెస్ట్ చేసుకొని నేను ప్రాక్టీస్ చేసి అవే మీకు చెప్తాను, ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్, రియాక్ట్ వచ్చారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 2 minutes 2 more questions. సి లాంగ్వేజ్ నేర్పిస్తాను, C++ నేర్పిస్తాను, జావా స్క్రిప్ట్ నేర్పిస్తాను. ఈ 3 నేను నేర్పిస్తాను. జావా వచ్చేసి చెప్పాను కదా, బీవీఆర్ జావా టెక్ నేర్పిస్తారు. పైథాన్ వచ్చేసి మన ప్రోగ్రామింగ్ తెలుగు డిఎస్ఏ కూడా నేర్పిస్తాను, డిఎస్ఏ విత్ C++. ఓకే, సో మనం జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోబోతున్నాం. దాంట్లో చెప్పాను కదా, HTML, CSS, బూట్స్ట్రాప్, కోర్స్ ఫ్రీ కాస్ట్, యూట్యూబ్. ఏమంటున్నారు ముఖేష్? ఏఐ నేర్చుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఉన్న యూట్యూబ్ ఛానల్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నేర్పించడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్యూటోరియల్స్ ఎక్కడ కనబడలేదు, ఉంటే చెప్తాను. ఈజ్ మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ NLP. అసలు నాకు NLP అంటే ఏంటో తెలియదు. ఏంటి NLP అంటే ఏంటి? న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తెలీదు నిజంగా, ఏ ప్రోగ్రామింగ్ కరెక్ట్గా ఉంటుందో తెలియదు, దాని మీద నాకు పెద్దగా ఐడియా లేదు. పైథాన్కి మంచి ట్యుటోరియల్స్
ఒక నిమిషం. మీరు మన కోడ్ విత్ రఘులో నిన్న ఒక వీడియో చేశాను, చూసారా? ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ ఒకసారి అది స్క్రీన్ షేర్ చేయరా? స్క్రీన్ ఓకే, మళ్ళీ పిక్చర్ నేను మర్చిపోతున్నాను. ఓకే, పైథాన్ సూటబుల్ అన్నారా? ఓకే ఓకే. సో తను చెప్తున్నారు న్యాచురల్ ఎన్ఎల్పికి పైథాన్ బెస్ట్ అంట. సో ఇక్కడ ఓకే, ఇది కదా యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పా కదా. ఇక్కడ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని లిస్ట్ ఇచ్చేసాను. ఓకే, సో మీరు టైం ఉన్నప్పుడు అది చూడండి. సో ఇక్కడ ఉన్న ఈ 5 ఛానల్స్ మన ట్రైనర్స్ సంబంధించినవి. సో ఇంకా ఈ కామెంట్ సెక్షన్లో చాలా మంది స్టూడెంట్స్ చాలా చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్ సజెస్ట్ చేస్తారు. సో మీరు అది ఫాలో అవ్వండి. ఓకే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తాం. జస్ట్ అదొకటి కోడ్ ఎడిటర్ని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెన్షన్ అండ్ దాంట్లో జావా కూడా రాస్తారు కదా విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియో కోడ్ ఇప్పుడు నాకు తెలిసి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తుంది. కోడ్ ఎడిటర్ సి రాసుకోవచ్చు, C++ రాసుకోవచ్చు. కాకపోతే కొన్ని మేబీ ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ అన్ని ప్రోగ్రామింగ్. ఓకే, ఇన్వెన్షన్ కి ఇన్నోవేషన్ కి డిఫరెన్స్. మై గాడ్, డిఫికల్ట్ క్వశ్చన్. ఇన్వెన్షన్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇఫ్ అసలు ప్రపంచంలో లేనిది కొత్తగా మీరు సృష్టించారనుకోండి, దాన్ని ఇన్వెన్షన్ అంటాము. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటిల్లో ఆ ప్రాబ్లమ్ని మనము మన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగితే అవి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అవుతాయి. హోప్ మీనింగ్ఫుల్గా ఉందనుకుంటా. ఓకే ఫైన్, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో మళ్ళీ ఓకే, రేపు సాటర్డే సండే కదా. సాటర్డే సండే నో క్లాసెస్. మండే సీ యూ ఆన్ మండే 8th January. మళ్ళీ 10 AM to 11 AM మన యూట్యూబ్ ఛానల్ ఆర్ అర్థం కదా. లైవ్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు నెట్వర్క్ ఇష్యూ రావడం వల్ల ఇది పెట్టాను. నేను బ్యాండ్ విడ్త్ అవన్నీ చెక్ చేసుకొని యూట్యూబ్ లైవ్. ఎందుకంటే ఇలా నాకు మాక్సిమంగా మీకు వచ్చే క్వశ్చన్స్ అన్ని నాకు 80% తెలుసు. సో నేను అక్కడ చెప్పేటప్పుడు నీట్గా క్లియర్గా చెప్పేస్తాను. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెయిల్ పంపించవచ్చు, కామెంట్ సెక్షన్లో అడిగి నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చాలాసార్లు ఇలా మీటింగ్ పెడుతున్నాం కదా, అడిగిన క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను అదే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అలా కొంత మనం అనుకున్న టాపిక్ మీద కాకుండా డీవియేషన్స్ అవుతున్నాయి. సో అలా టైం వేస్ట్ చేసే బదులు ఒక ఈరోజు ఏదైతే స్పెసిఫిక్ టాపిక్ అనుకుంటామో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ యూట్యూబ్ లైవే బెటర్. క్వశ్చన్ ఆన్సర్స్ కోసం ప్రస్తుతానికి January 22 వరకు అయితే క్వశ్చన్ ఆన్సర్స్ అవసరం లేదు. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ టు కంప్లీట్ ద సూపర్ 30? ఓకే, సూపర్ 30 టాస్క్ కంప్లీట్ చేయడానికి January 12th. యా, నాన్ సూపర్ 30 వాళ్ళకి చెప్పాను కదా 2 months అని, వాళ్ళకి February 22. ఓకే టీమ్, బై బై. సీ యూ ఆన్ అగైన్ 8th January. బై బై. ఈ సెషన్ నేను అప్లోడ్ చేస్తాను. బాయ్.